వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జేఈ 2024 మనకు 4 టైప్స్ ఆఫ్ కాలేజ్లో అడ్మిషన్ అయితే ఉంటుంది. జేఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేయడం ద్వారా ఐఐటి కాలేజ్లో సీట్స్ అయితే వస్తాయి. సో టోటల్గా మనకు ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లలో టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయనేది కౌంట్తో పాటు ఇండివిజువల్గా కేటగిరీ వైజ్గా మనకు ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ 4 టైప్స్ ఆఫ్ కాలేజ్లో అనేది ఇన్ డీటెయిల్గా క్లియర్గా చెప్తాను. సో ఈ సీట్స్ తెలుసుకోవడం ద్వారా మనకు కాంపిటీషన్ ఎంత ఉంటుంది, మనకు సీట్ ఎక్కడొస్తుంది, ఎంత ర్యాంక్ వరకు సీట్ రావచ్చు అనేది మీరు కూడా ఒక ఎక్స్పెక్టేషన్లో ఉండొచ్చు. క్లియర్గా ఇన్ డీటెయిల్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ వన్, ఐఐటి కాలేజ్ 23, టోటల్ సీట్స్ 17,385. ఎన్ఐటీస్ 32. ఇక్కడ 32 అనగానే ఎన్ఐటీస్ 31 కదా, 32 కౌంట్ ఎలా వచ్చింది, అసలు మీకు తెలిసే చెప్తున్నారా సార్ అని అడగవచ్చు. మనకు 32 కౌంట్ వస్తుంది, 31+1 ఎందుకు అనేది కూడా మీకు ఎండింగ్లో కాలేజ్ లిస్ట్ కూడా నేను చూపిస్తాను. 32 కౌంట్ అయితే ఫస్ట్ తీసుకోండి అందరూ. టోటల్ సీట్స్ 23,954. ట్రిపుల్ ఐటీస్ 26 కాలేజెస్ 7,746. జిఎఫ్టీస్ 38, 8,067. టోటల్గా మనకు 119 కాలేజెస్. సో ఇక్కడ అడ్వాన్స్డ్ క్రాక్ చేయడం ద్వారా ఐఐటీస్, జేఈ మెయిన్స్ బేస్ చేసుకొని ఈ 3 టైప్స్ ఆఫ్ కాలేజ్ టోటల్గా 119 కాలేజెస్లో 57,152 సీట్స్ అయితే ఉన్నాయి. ఇది మనకు 2023లో టోటల్గా ఫిల్ చేసిన సీట్స్. 2024 మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైం వరకు సీట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంక్రీజ్ అయిన తర్వాత ఆ సీట్స్ ఏ కాలేజ్లో ఇంక్రీజ్ అయినాయి అనేది మనం అప్పుడు దాన్ని బేస్ చేసుకొని చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది చూద్దాం. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకున్న స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా సరే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి ప్రజెంట్ మీరు సెషన్ 1 పర్సెంటేజ్ అయితే సెషన్ 1 పర్సెంటేజ్ బేస్ చేసుకుని మీకు ఎంత ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంది, పాసిబుల్ కాలేజెస్ ఏంటి అనేది లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెషన్ 2 రిజల్ట్స్ కంక్లూడ్ అయిన తర్వాత మీకు ద బెస్ట్ పాసిబుల్ కాలేజెస్ ఏంటి అనేది లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్ ఫైల్ రూపంలో. ఈ కాలేజ్ బేస్ చేసుకొని మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయొచ్చు. కంప్లీట్గా మెంటర్షిప్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి జోసాస్ ఈసాబ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయినంత వరకు మీకు మెంటర్షిప్ కంటిన్యూ అవుతుంది. కంప్లీట్ గైడెన్స్, మీ ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై చేయడంతో పాటు మీకు బెస్ట్ పాసిబిలిటీస్ ఏమున్నాయనేది కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ యూపీఐ ఐడి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు వాట్సాప్కి పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పంపించండి, దాంతోపాటు స్కోర్ కార్డ్ కూడా పంపించండి. మెంటర్షిప్ ఫీ అండ్ మై రిక్వెస్ట్, మీ డౌట్స్ ఆర్ ఇతర క్లారిఫికేషన్స్ కోసం అయితే ఈ నెంబర్పై కాల్స్ ఆర్ మెసేజ్ చేయకండి. ఓన్లీ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి మాత్రమే 100% టైం స్పెండ్ చేయడం జరుగుతుంది, వీళ్ళకి మాత్రమే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు దాంట్లో జాయిన్ అవుతే. సో ఇక్కడ ఐఐటీస్ సంబంధించి చూసుకుంటే మనకు ఓపెన్ కేటగిరీ, ఓపెన్ పీడబ్ల్యూడి. మనకు పీడబ్ల్యూడి ప్రతి కేటగిరీలో 5% సీట్స్ కంపల్సరీగా ఉంటాయి. అందుకే జనరల్ పీడబ్ల్యూడి, ఎస్సీ పీడబ్ల్యూడి, ఎస్టీ పీడబ్ల్యూడి, ఓపెన్ పీడబ్ల్యూడి సీట్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఓపెన్ కేటగిరీలో మనకు 2 టైప్స్ ఉంటాయి. మనకు ప్రతి కేటగిరీలో న్యూట్రల్, సూపర్ న్యూమరీ ప్లస్ గర్ల్స్ కోటా సీట్స్ ఉంటాయి. గర్ల్స్కి 33% సీట్స్ ఇందులోనే డివైడ్ చేసి సూపర్ న్యూమరీ కోటా సీట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఓపెన్ కేటగిరీ విషయానికి వస్తే ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్ చూసుకుంటే 6,689, 9,169, 3,082, 3,409 సీట్స్ ఓపెన్ కేటగిరీలో. ఇవి పీడబ్ల్యూడి సీట్స్ టోటల్గా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే యూజ్ ఉంటుందా లేదా అని చెప్పి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఉంటే మీకు 100% యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీతో పాటు ఈ ఈడబ్ల్యూఎస్ సీట్స్ కూడా మీకు అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి ఈ సీట్లో కూడా మీరు జాయిన్ అవ్వడానికి, అడ్మిషన్ తీసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోండి. ఈడబ్ల్యూఎస్లో మళ్ళీ పీడబ్ల్యూడి కూడా 79, 126, 25, 31 సీట్స్. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ 2,472, ఎన్ఐటీస్ 3,372, ట్రిపుల్ ఐటీస్ 1096,
జిఎఫ్టీస్ 1159. పీడబ్ల్యూడి సీట్స్ ఇవి. ఎస్టీ కేటగిరీకి విషయానికి వస్తే 1252 2017, 556 723. ఎస్టీ పీడబ్ల్యూడి సీట్స్ ఇవి. ఓబీసీ ఎన్సిఎల్ 4456, ఎన్ఐటీస్ 5934, ట్రిపుల్ ఐటీస్ 1961, జిఎఫ్టీస్ 16017 పీడబ్ల్యూడి సీట్స్ ఇవి. టోటల్గా ఐఐటి సీట్స్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్. సో మీకు ఇప్పుడు బిగినింగ్లో 31 ఎన్ఐటీస్ కాదు 32 కౌంట్ ఎందుకు చెప్పాననేది ఇప్పుడు చూపిస్తాను. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇన్స్టిట్యూషన్ టైప్ ఎన్ఐటీస్, టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్ 32. మనకు అఫీషియల్ వెబ్సైట్ జోసా 2023 కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లోనే మనకు అఫీషియల్గా 32 కౌంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ మనకు ఓన్లీ ఎన్ఐటీస్ అనే కాదు, ఐఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీ కాలేజెస్ అన్నిటికి సంబంధించిన కౌంట్ ఉంటుంది. లాస్ట్లో 32 నెంబర్ 32 కాలేజ్ చూడండి. కాలేజ్ యొక్క నేమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షిబ్పూర్. ఈ కాలేజ్ కూడా మనకు ఎన్ఐటీస్ కాలేజే. చాలామంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అనగానే ట్రిపుల్ ఐటీస్కి వెళ్ళిపోతుంటారు. ఇక్కడే 31 కౌంట్ కనుక 31 + 1 32 కింద ఎన్ఐటీ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా